కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దొరబాబుపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. దొరబాబు చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలంటూ కూడా సవాల్ విసిరారు. గత 12 ఏళ్లుగా పెద్దాపురంలో ఉంటూ సింగ్ పైసా కూడా ఆశించకుండా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్టుగా చెప్పారు. ఎప్పుడూ తాను తప్పు చేయలేదని, ఆధారాలు లేకుండా దొరబాబు ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఆయన. తనపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కనుక బుదర జల్లుతున్నారని మండిపడ్డారు ఆయన. ఇక విమర్శలు చేసే ముందు దొరబాబు తన సొంత అనుచరులను, కార్యకర్తలను అడిగి వాస్తవాలు తెలుసుకోవాలంటూ కూడా చెప్పారు. తమ పనితీరేంటో వారి కార్యకర్తలకు అడిగి తెలుసుకుంటే బాగుంటుందంటూ కూడా హితవు పలికారు నిమ్మకాయల చినరాజప్ప. ప్రజలందరూ సమానమే, పార్టీ చూడడం ప్రజలందరూ సమానమే. లేదా 10 మందికి ఉపయోగ కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దొరబాబు గారు పార్టీ పరంగా మీరు మాట్లాడుకోవడం తప్పించి మా మీద ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకున్నాం. నేను 12 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాను. పెద్దవాళ్ళకి సంబంధించి సింగిల్ పైతే మనం ఆవిడ గుర్తుకోవాలి. కారణం ఒక అనిబద్ధతతో పరిపాలన చేయాలి, మంచి తెచ్చుకోవాలి, లాంగ్ టైం ఎమ్మెల్యేగా ఉండాలని ఆలోచన నన్ను తప్పించడం ఆలోచన. లేదా మీరు ఆరోపణ చేసే ముందు చేయండి. ఒక కాదు దీన్ని రుజువు చేస్తే సిద్ధంగా ఉన్నాను. మీరు ఏదో ఆరోపించారు కదా, ఆ ఆరోపణ సిద్ధమైతే ఎక్కడికైనా వస్తాను, పేపర్ పట్టాను, నేను కూడా పడుకొస్తాను. అది ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందని మా సంబంధం ఏంటి? చేత ఖచ్చితంగా నేను రుచి చేస్తే మంచిదే. రుచి చేస్తే పబ్లిక్ సమానం చెప్తాను. నేను తప్పు జరుగుతుంది, తప్పు జరగండి, ఏమి జరగండి, ఏదో మాట్లాడేసి రాత్రి అంతా శుభ్రంగా